అన్నా చెల్లె కలిసి ఒక ఛానల్ ను బజార్ కు రోడ్డు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య అని చెప్పి అంటే ఆర్టీవీలో వచ్చినటువంటి కథనం అవాస్తవం. కొన్ని బజార్ ఆడితే చెప్పండి. ఇట్లాంటి సంఘటనలు జరిగితే నిజమైన సంఘటనలకు విలువెక్కడా? సివిల్లో ఉన్నాడు. తన గన్ను గిట్లు ఉన్నదా? ఆయన వాళ్ళ ఇంకా ఉన్న అంశాలు నింబడుతుంది, కత్తులు, రాడ్లు ఉన్నాయి. ఒక కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి మల్లేష్ మొగన్ని కొట్టి మొరమొర అనే ఈ సంఘటన యావత్ జాతి మొత్తం కూడా వీక్షించే విధంగా వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. మన స్టూడియోస్లో ప్రజాకోర్ట్ ఎపిసోడ్ 3కి స్వాగతం. ఈ ఎపిసోడ్లో చాలా వినూత్న సంఘటన. ఎందుకంటే ఒక మహిళని ఏ విధంగా వేధించవచ్చు, తన సోదరుడు ఒక కానిస్టేబుల్ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఒక పెద్ద న్యూస్ ఛానల్ను, ఒక ఆర్టీవీ లాంటి న్యూస్ ఛానల్నే తప్పుతో పట్టించినటువంటి వైనాన్ని ఈరోజు ఈ ఎపిసోడ్లో చూడబోతున్నాం. ఒక భార్యాభర్తల మధ్య జరిగినటువంటి సంఘటన ఈరోజు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా, ఎందుకంటే తెలుగు ప్రజలందరూ కూడా విస్మయపరిచేటట్టుగా, ఎందుకంటే ఇలాంటి జరిగిన ఈ సంఘటనను ఈ ఎపిసోడ్లో చూడబోతున్నాం. చట్టాలు ఎన్ని మార్పులు తీసుకొచ్చినా చట్టాన్ని వారు ఏ మార్పుకు రూపొందించుకున్నా ఆమెకు అనుకూలంగా ఏ విధంగా తీసుకోవచ్చు, ఈ పోలీస్ వ్యవస్థను ఏ విధంగా వాడుకోవచ్చు, న్యూస్ ఛానళ్లను ఏ విధంగా బకరా చేయొచ్చు. ఇవాళ పేరొందినటువంటి అట్లాంటి న్యూస్ ఛానళ్లను కూడా ఇవాళ ఒక విషయాన్ని జరిగినట్టుగా కాకుండా జరిగేటట్టుగా నిజ రూపాన్ని దాల్చినటువంటి సంఘటనను, వైనాన్ని ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ప్రజాకోర్టులో చూడబోతున్నాం. ఇట్లాంటి సంఘటనలు జరిగితే నిజమైన సంఘటనలకు విలువెక్కడా అనే దాని సందర్భంలో ఇప్పుడు చర్చించుకోబోతున్నాం. ఇప్పుడు మన స్టూడియోకి వచ్చినటువంటి కిరణ్ గారు, వాళ్ళ తల్లి గారు చంద్రకళ గారు ఈరోజు ఈ ఎపిసోడ్కు రావడం జరిగింది. ఈ కిరణ్ గారి భార్య అనసూర్య, అంతేనండి? అంతే సార్. అనసూర్య గారి, నీకు మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది? 10 years అవుతుంది సార్ నా మ్యారేజ్. 10 years అయింది. ఎంతమంది పిల్లలు? 2 ఆడపిల్లలు సార్ నాకు. 2 ఆడపిల్లలు. మీకు 2 ఆడపిల్లలు. ఇప్పుడు మీ తల్లి గారు కూడా ఈ ఎపిసోడ్కి రావడం జరిగింది. మీరు పెద్దలు నిర్ణయించిన పెళ్ళా లేదా నువ్వు లవ్ మ్యారేజ్? పెద్దలు నిర్ణయించిన పెళ్లి సార్ ఇది. పెద్దలు నిర్ణయించిన పెళ్లిలో మీకు ఎందుకు గొడవలు వచ్చినాయి? స్టార్టింగ్ డే పెళ్లి రోజే నా మండపంలో గొడవ అయింది సార్ వాళ్ళతో. ఆ డే 1 నుంచి నాకు వాళ్ళ నుంచి డైలీ గొడవలే మా ఇంట్లో. మా భార్యతోని వాళ్ళన్న మల్లేష్, ఆయన పోలీస్ కానిస్టేబుల్, ఆయన అండ చూసుకొని. అంటే నీ పెళ్లి కాకముందుకే ఆయన పెళ్లి కాకముందే కానిస్టేబుల్ ఆయన. ఆ పెళ్లిలో కూడా గొడవ జరిగితే కూడా అప్పుడు కూడా మా మదర్ గొడవ పెట్టుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత 3 days, 3rd day ఫంక్షన్ ఉండే ఇంట్లో. ఆ ఫంక్షన్కి మేమేదో చిన్న మాట అన్నందుకు వాళ్ళందరిని పిలిపించి ఆ రోజు అక్కడ గొడవ చేసింది మా ఇంట్లో. ఇప్పుడు మీ వైవాహిక జీవితంలో ఎప్పుడు కూడా గొడవలే, అంటే పెళ్ళైన నుండి గొడవలే, అయినా కూడా 2 పిల్లలు అయినారు. ఈ విషయాన్ని అంతా పక్కా పెడితే ఇక్కడ ఉన్నటువంటి మొన్న మీరు ఒక సెన్సేషనల్ వ్యక్తిగా మారిండ్రు. ఒక కిరణ్ అంటే ఒక ఒక దొంగ భర్త, ఎందుకంటే మొగోళ్ళల్లా ఇట్లాంటి వ్యక్తి ఉండకూడదు, ఇలాంటి భర్తను అసహించుకునేటట్టు ఒక సమాజం, సభ్య సమాజం చీ అనే విధంగా ఆర్టీవీలో వచ్చినటువంటి కథనం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ముఖ్యంగా నువ్వు మన స్టూడియోకి వచ్చినావు, ఇవన్నీ విషయాలన్నీ కూడా మీరు చెప్పడం జరిగింది. ఇక్కడికి నువ్వు రావడానికి 2 ప్రధాన కారణాలని మాకు చెప్పిండ్రు. ఒకటి, మీరేంటంటే నీకు మీ తల్లి గారికి ప్రాణభయం ఉందనేది ఒకటి. ఎందుకంటే ఏ పోలీస్ స్టేషన్లో మీకు జరిగిన అన్యాయానికి మీరు పోయి దరఖాస్తు ఇచ్చినా కూడా ఇక్కడ కూడా న్యాయం జరగలేదు, కాబట్టి ఈ ఏఎన్ఆర్ స్టూడియోస్ను మీరు ఆశ్రయించాలనేది మొదటి కారణం. రెండో కారణం ఏదైతే ఉన్నదో, ఆర్టీవీలో వచ్చినటువంటి ఏదైతే కథనం, కిరాయికి వచ్చి భర్తను ఎత్తుకెళ్ళిన మహిళ అనే దాని మీద, తర్వాత ఇలా రకరకాల కథనాలు. ఎందుకంటే భార్య పిల్లలను రోడ్డుకి ఇచ్చినటువంటి ఒక భర్త అని, అడ్డంగా దొరికిపోయిన, అది ఒక అమ్మాయి దగ్గర అడ్డంగా దొరికిపోయిన భార్యకు దొరికిన భర్త అని, ఇట్లాంటి టైటిల్స్ అన్నీ వచ్చినాయి. సరే, టైటిల్స్ ఎట్లా ఉన్నా కూడా
అక్కడ జరిగిన సంఘటనలు, ఈ 2 సంఘటనల గురించి వచ్చిండ్రు మీరు. ముఖ్యంగా మీకు ప్రాణభయం ఎవరితో ఉంటుంది? మా భార్య అనసూయ, వాళ్ళ బ్రదర్ కానిస్టేబుల్ మల్లేష్, వాళ్ళిద్దరితోని నాకు, మా బ్రదర్కి, మా ఫ్యామిలీకి థ్రెట్ ఉంది సార్. ఆర్టీవీలో వచ్చినటువంటి సంఘటనలో ఆ రోజు జరిగిన సంఘటన ఏంటి? మీరు మాకు ఇక్కడికి స్టూడియోకి వచ్చినప్పుడు మీరు వీడియో చూపి, అవును సార్, నిన్నే బలవంతంగా వాళ్ళు లాక్కొచ్చినట్టుంది. అవును. మనం ఈ ఎన్ఆర్ స్టూడియో నుండి కూడా మనం అవన్నీ క్లిప్పింగ్స్ కూడా వేస్తాం. ఎందుకంటే అక్కడ జరిగిన ఏదైనా సంఘటన కానీ నిన్ను బలవంతంగా లాక్కొచ్చి ఆ వాళ్ళ గేట్ లోపల దునికి, ఒక కానిస్టేబుల్ అతను దునికిండు, ఆ వీడియో అంతా కూడా మీరు చూపెట్టారు. దునికి ఆమెను బయటికి రమ్మని పిలిచి మిమ్మల్ని అక్కడికి తీసుకుపోయి నిన్ను కొట్టి అక్కడ ఉన్నటువంటి పిలిపించి, ఇక్కడ లోపల ఏదైతే మీ ఇంట్లో కిరాయికి ఉండి పోయినటువంటి ఆమె 100 కాల్ చేస్తే వాళ్ళు పోలీసు వారు వస్తే వీళ్ళే పిలిపించినామని చెప్పి మళ్ళీ దాన్ని కథ అంతా ఉల్టా తిప్పిన సంఘటన మీరు చెప్పిండ్రు. సిగరెట్లతో కాల్చిన సంఘటన కూడా చెప్పిండ్రు. ఒకసారి అది చూపిస్తారా మన వ్యూవర్స్కి? ఎవరు అది కాల్చింది? వాళ్ళ బ్రదర్ మల్లేష్, ఆయన ఎంబడి వచ్చిన గుండాలు దగ్గర 15 మంది ఉంటారు సార్. నన్ను ఎత్తుకుంటా వెళ్ళి తీసుకెళ్ళి కొట్టుకుంటా. యాక్చువల్లీ నాకు జరిగిన సంఘటన ఏంటంటే, నేనున్నది వేరే ప్లేస్లో, నన్ను అక్కడ నుంచి ఎత్తుకెళ్ళి వాళ్ళ బ్రదర్ మల్లేష్, పోలీస్ కానిస్టేబుల్ ప్లస్ ఆయన ఎంబడి వచ్చిన 10 మంది గుండాలు నన్ను ఎత్తుకెళ్ళి వాళ్ళ ఇంటి ముందు కూడా కూర్చోబెట్టి, నువ్వు ఒప్పుకుంటే మంచిది, లేదంటే నిన్ను చంపేస్తాం, లేదంటే ఆమె నన్ను చంపేస్తాడు, ఏమని ఒప్పుకోవాలి, రెడ్ హ్యాండ్ గా వాళ్ళ ఇంట్లో ఉన్నావని చెప్పి ఒప్పుకోవాలని. యాక్చువల్లీ నన్ను తీసుకొచ్చిన వీడియోస్ కూడా మీకు చూపిస్తాను సార్, కావాలంటే చూడండి. ఈ వీడియో ఉంది నా దగ్గర. వాళ్ళు నన్ను ఏ విధంగా తీసుకొచ్చి బలవంతంగా కొట్టుకుంటా తీసుకొచ్చింది వాళ్ళ బ్రదర్ మల్లేష్ కానిస్టేబుల్ ప్లస్ ఆయన ఎంబడి ఉన్న 10 మంది గూండాలు. ఒకసారి డోర్ ఓపెన్ చేయమ్మా, డోర్ ఓపెన్ చేయను, డోర్ ఓపెన్ చేయమ్మా. వేరేలా నా మొగుడుతో తిరిగినావు, మర్యాదగా దిగు, లేదంటే నువ్వు ఇప్పుడు కాదు ఎప్పటికైనా దొరుకుతావు. మర్యాదగా దిగు, మంచితనాన దిగు. దానికి ఇల్లు వాళ్ళదు. హలో బజార్లేడి బయటికి సుప్పనాతి రావేరా, నా బిడ్డల కలకల ముట్టదు, రావే నీకు. మంచిగా మాట్లాడే, బయటకు వచ్చి మంచిగా మాట్లాడు, లేదంటావా నువ్వు ఇప్పుడు నేను అసలు మీదనే నిన్నే కూర్చుంటానే. నువ్వు మర్యాదగా తీస్తే మంచిగుంటది, లేదు అంటే నేను నిన్నే కూర్చుంటా. వాళ్ళ ఇంటికి ఎందుకు తీసుకుపోయిండ్రు? ఒప్పుకోవాలని చెప్పి, నీకు ఆమెకి రిలేషన్ ఉందని ఒప్పుకోమని చెప్పి ఒప్పుకోమని గట్టి అంటే బెదిరించుకుంటా, బెదిరించుకుంటా, లేదంటే నేను చంపేస్తాం. అలాంటి సంఘటన జరిగింది సార్. నేను అసలు వాళ్ళ ఇంటికి ఎందుకు తీసుకుపోవాలి? నీకు ఆమెకి ఏమన్నా వ్యక్తిగతంగా సంబంధం ఉంటే, ఆయన పోలీస్ అధికారి కదా, పోలీస్ కానిస్టేబుల్, బాధ్యతాయుతమైన నెల జీతం తీసుకుంటున్నాడు. కొట్టి వాళ్ళ ఇంటికి ఎట్లా తీసుకుపోతాడు? ఆయనకి ఏం అర్హత ఉంది? ఉంటే ఏమన్నా అక్కడ వాళ్ళ చెల్లెకి ఏమన్నా అన్యాయం జరుగుతా పోలీస్ స్టేషన్ కదా పోవాల్సింది. యాక్చువల్లీ నేను అదే మాట అక్కడ చెప్పినా సార్. మీరు నన్ను ఇక్కడ ఎందుకు తీసుకొస్తున్నారు, మీకేం సంబంధం ఇక్కడ? నేను ఏదో పని మీద వెళ్తే నన్ను ఇక్కడ తీసుకొచ్చి మీరు నన్ను కావాలని, ఇది అత్త అయితే నా మీద చంపుదామని ఆలోచన సార్. నన్ను చంపుదామని ఆలోచన. చంపేద్దామని నువ్వు ఒప్పుకుంటావా లేదా? లేకపోతే నిన్ను ఇక్కడ చంపేస్తాను, లేదంటే అక్కడ మీ మదర్ని చంపేస్తాను, మా అమ్మని కూడా చంపేస్తాను బెదిరిస్తూ. అక్కడ నుంచి జరిగిన సంఘటన నీకు కావాలంటే మీకు లైవ్ వీడియో చూపిస్తాను, చూడండి నన్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చినారు వాళ్ళని. ఇప్పుడు ఈ వైట్ గేటు ఇక్కడ పక్క నుండి ఇట్లా అంతా మీరు అంటే నడుచుకుంటూ నన్ను సైడ్ నుంచి తీసుకొని వస్తున్నారు. అంతకు ముందే ఆ గేట్ లోకి వాళ్ళ వెంబడి వచ్చిన ఒక గుండా ఆ ఇంట్లోకి దుంకి ఆమె బెదిరించుకుంటా నన్ను ఎక్కడి నుంచో పట్టుకొని వస్తున్నారు. పట్టుకొని వచ్చి నన్ను రెడ్ హ్యాండ్ గా అక్కడ లైవ్ లో పట్టుకున్నా అని చెప్పి వాళ్ళు ఆర్టీవీ వాళ్ళని పిలిపించి మీడియాలో నన్ను ఎక్కేయడం జరిగింది సార్. ఏదో ఆమె దగ్గర నువ్వు దొరికిన, ఆమె దగ్గర నేను దొరికిన అన్నట్టు.
కానీ పట్టుకపోయింది వీళ్ళే. పట్టుకపోయింది వీళ్ళు ఎంబడి వచ్చారు. వీళ్ళ అన్న అంటే మీరు పోయే వరకే ఆర్టీ వాళ్ళు ఉన్నారా, లేదా మీరు పోయి నిన్ను తీసుకుపోయిన తర్వాతనే ఆర్టీ? వీళ్ళంతా ముందే ప్రీ ప్లాన్ సార్, ప్రీ ప్లాన్ చేసుకొని అక్కడ నన్ను తీసుకెళ్లిన తర్వాత కొట్టుకుంటా తీసుకెళ్లిన తర్వాత ఆర్టీవీ ఛానల్ వాళ్ళు పిలిపించారు. నిన్ను కొట్టుకుంటా తీసుకుపోయిన తర్వాత ఆర్టీవీ ఛానల్ వాళ్ళని పిలిపించారు. పిలిపించి నన్ను లైవ్ ఫోకస్ చేసి నన్ను రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నామని చెప్పి నన్ను నా ఇమేజ్ లో ఫోకస్ చేసి కానీ పట్టుకపోయింది మాత్రం వీళ్ళే ఆమె ఇంటికి. ఓకే, ఒక 10 మంది వీళ్ళన్న కానిస్టేబుల్ మల్లేష్, ఆయన ఎంబడిన గుండాలు. ఓకే, ఇప్పుడు ఆమె అప్పుడు లోపల మీరు ఈ చూపెట్టిన వీడియోలో ఆమె లోపల ఉన్నది, ఆమె రా అని చెప్పి బలవంతంగా వీళ్ళు బయట ఉండి నాతో బలవంతంగా చెప్పిస్తున్నారు, నువ్వు ఆమెను రమ్మంటావా లేదంటే నేను నిన్ను ఇంట్లోకి పంపించి నాతో పిలిపియడం. నేనెందుకు పిలిచాను? ఈ ఒరిజినల్ స్టోరీ వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరా ఉందా, నీకు ఎట్లా దొరికింది? వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరా నాకు మా లాయర్ నుంచి మాకు దొరికింది సార్. మా లాయర్ కి అంటే వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరా ఉండబట్టిగా నువ్వు ఇక్కడికి వచ్చింది అనేది నువ్వు దొరికింది. అవును సార్. కానీ జరిగిన ఒరిజినల్ స్టోరీ ఇది, కానీ ఆర్టీవీలో వచ్చింది అది. కానీ మీ ఇద్దరి మధ్యలో, భార్య భర్తల మధ్యలో, మీరు ఆల్రెడీ మీ భార్య మీ పైన 498 అంటే డౌరీ హరాస్మెంట్ కేసు పెట్టింది. అవును సార్. లాస్ట్ 1 year నుంచి నా పైన 498 కేసు పెట్టింది. తర్వాత నువ్వు నేను డైవర్స్ కి అప్లై చేస్తాను సార్. మీ ఇద్దరి మధ్యలో కోర్టు కేసులు నడుస్తున్నాయి. 1 year నుంచి కోర్టు కేసులు నడుస్తున్నాయి. 1 year నుంచి నేను మా ఇంట్లో ఉండట్లేదు. ఇంకా ఆ రోజు జరిగిన సంఘటనలు ఆర్టీవీ వాళ్ళు వచ్చారు, పోలీసు వారు వచ్చిండ్రు, మీరు కూడా పోలీస్ స్టేషన్ దరఖాస్తు ఇచ్చారు కదా? నేను కూడా వెళ్ళాను సార్ పోలీస్ స్టేషన్. మరి నువ్వు ఇచ్చిన దాని మీద ఎఫ్ఐఆర్ కానీ ఏది కానీ చేయలేదు? ఏం పిటిషన్ ఏం చేయలేదు సార్. జస్ట్ నన్ను తీసుకెళ్లి కూర్చోబెట్టారు. వాళ్ళు చెప్పడం జరిగింది, నన్ను లోపల వెళ్ళి కూర్చోబెట్టారు. వాళ్ళు ఏమన్నారు, ఒకవేళ నువ్వు ఆమె పైన కేసు పెడతా అంటే నువ్వు సేఫ్ అవుతావు, లేదంటే నీ మీద కూడా ఎఫ్ఐఆర్ చేస్తామని అన్నాను. అంటే నీతోటి ఇప్పుడు ఆమె ఇంటి మీదకే పోతారు, ఆమె మీదే నీతో కేసు పెట్టించారు. అట్లా నన్ను బెదిరించి భయపడిచి కొట్టి చంపేస్తాం, లేదంటే నువ్వు అట్లా చెప్పకపోతే నేను చంపేస్తామని బెదిరించారు. అలా పోలీస్ కానిస్టేబుల్ మల్లేష్. ఓకే, ఇప్పుడు మీ భార్య అనసూర్య, ఇప్పుడు మీకు ఇవన్నీ కూడా ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు మీరు 1 yearకి వెళ్ళి దూరమే ఉంటున్నారా? నేను 1 year నుంచి బయటనే ఉంటాను సార్. అంటే ఇప్పుడు ఎక్కడ ఆమె ఎక్కడ ఉంటుంది, నువ్వెక్కడ ఉంటున్నావు? నన్ను నా ఇంట్లో నుంచి గెంటేసి నేను ఇంటికి వెళ్తే నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెడతా. నువ్వు ఒకవేళ ఇంటికి వస్తే నిన్ను, అంటే నీ ఇంటికి నువ్వు పోతే నీ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టింది సార్. ఆల్రెడీ ఫైల్ చేయించింది. చేసిన దాని తర్వాత నేనేమన్నా నా ఇంటికి నేను పోవద్దు అంటే నువ్వు నాకు నీళ్ళు అంటే నువ్వు కట్టుకున్నావు, నీ అమ్మ నాయన మా మదర్ కట్టి మా మదర్ ఫాదర్. ఇప్పుడు మీ అమ్మ నాన్న కనీసం చూసుకుంటుందా? లేదు సార్, మా అమ్మ కూడా దగ్గర 1 year నుంచి బయటనే ఉంటుంది. ఒక 2 days ఇంట్లో ఉంటే ఆమె ఎంత హరాస్మెంట్ చేసిరంటే కొట్టి ఆమెని బ్లడ్ మోషన్ సార్ కొడితే. ఎవరు కొట్టిండ్రు? వాళ్ళ బ్రదర్ ఆడామెను ఒక కానిస్టేబుల్ వాళ్ళ. ఈయన చెప్పేదంతా నిజమేనా? నిజమే సార్. ఒక కానిస్టేబుల్ మల్లేష్ అని, ఏది నీ కోడలు వాళ్ళ అన్న కొట్టడం జరిగిందని ఇప్పుడు ఇంటికి వచ్చి చూడండి, కట్టర్లు చింపినాయి, అవి అట్లనే ఉన్నాయి సార్. మా ఫాదర్ బెడ్ రెస్ట్ ఉన్నది చూడకుండా కూడా మా మదర్ని కొట్టడం, నన్ను కొట్టడం, ఇది ఒక 10 years నుంచి ఇదే ప్రాబ్లం సార్. ఆమె నా మ్యారేజ్ అయిన ఫస్ట్ డే నుంచి వాళ్ళన్న కానిస్టేబుల్ మల్లేష్ ఆయన పేరు రావడం, 10 మంది గుండాలు వేసుకొని రావడం, కొట్టడం, తిట్టడం, పిల్లల్ని కరెక్ట్ చూసుకోరు. పిల్లల ఫోటోలు చూపిస్తారు. పిల్లలకి అన్నం పెట్టాను మా మదర్ అంటే అసలు నువ్వు అవుతువే నాకే పనికి. నాకు చేత కాదు, నువ్వు చెయ్యి, నీకు అవసరం ఉంటే. నేను పెట్టలేను, నేను వండలేను, నేను ఇంతవరకే వండుతా. కాతం ఫోన్లు చూసుకుంటా, మంచాలా వాడుకోవడం. ఇంకా నాకే చూడబుద్ధి కాక ఏదో చేస్తే ఇదే నా కాపురం ఖరాబ్ చేస్తుంది. ఇది ఒక బజార్ ఉంటుంది, బజార్ ఆడిది. నేను చెప్పండి, ఈ వయసులో ఆ మాట ఒక అత్తని పట్టుకొని, ఒక అమ్మకు అంటే ఒక వాళ్ళ అమ్మ స్థానంలో ఉన్నావు, అట్లా పట్టుకొని బజార్ దానివే, నువ్వు బజార్ సంసారాలు ఇవిడే తీసే ఇట్లా. నేను దానికి సగం చచ్చిపోయినా సార్. నువ్వు అడగలే, నలుగురిని కూడేసి అడగలేదా? మా కాలనీలో 4 ఇళ్ళు ఉంటాయి మా సందులో. ఇక ఎందుకు నాకు గొడవలు అంటే కొంచెం భయం సార్. నా కొడుకు మంచిగా ఉండాలని నేను అన్నిటికీ ఇలా వాసిపోయింది. అసలు నా కొడుకుని కొడుతుంటే నేను అడ్డం పోయినా సార్. అడ్డం పోతే ఇట్లా వట్టి గుంజి అంత దూరం ఎత్తేసింది సార్. మల్లేష్ వాళ్ళ మా భార్య అనసూయ వాళ్ళ అమ్మ ఆయన ఎంబడొస్తే 10 మంది గుండాలి సార్. ప్రతిసారి ఇట్లా ఇన్ని సార్లు ఇన్ని ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి.
ఒక అమ్మ పైన దాడి చేస్తే మీరు ఎప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు? మేము ఏ Support పోలీస్ లేదు స్టేషన్ కదా సార్. మాది అసలు ఏ స్టేషన్ లో తీసుకోలేదు సార్. మాకు ఎక్కడ న్యాయం జరగదు. ఉల్టా మమ్మల్ని అంటున్నారు. మళ్ళీ మీరు పై అధికారి దగ్గర పోయే అది 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 తెలియదు. అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఏమంటే స్థానిక పిఎస్ లో మీరు ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత రండి అన్నారు. అక్కడికి వెళ్ళి మాట్లాడినా కూడా మాకు ఎక్కడ న్యాయం జరగదు. వాళ్ళ అన్న మా ఆయన పోలీస్ కానిస్టేబుల్ మమ్మతో ఏమంటాడంటే నిన్ను ఇక్కడనే నరికేస్తా, నీ మొండని తీసుకొచ్చి నీ గుమ్మానికి పెట్టి ఈ ఆస్తి మొత్తం నేను ఏం చేయాలో నాకు చేసుకుంటా, మీరు నన్ను ఏం చేయలేరు. అప్పుడు వాళ్ళ చెల్లె ఇది నా ఇల్లు మీరెందుకు జోక్యం వాళ్ళ చెల్లె చేసుకుంటారు? వాళ్ళ అన్న సైడ్ ఉండి నన్ను మా అమ్మని ఇద్దరిని కొట్టించారు. వాళ్ళ చెల్లె అంటది, వాళ్ళ అన్న అంటాడు ఆమె 4 అంటే నువ్వు 10 అను, నీకు నోరు లేదా అట్లా చెప్పి పోతాడు ఆయన. అరాచకం సార్. పిల్లల్ని కొడుతుంది, పిల్లల్ని కాలుస్తుంది. సొంత పిల్లలు సొంత నా 2 పిల్లలు సార్ ఎంత క్యూట్ ఉంటారో మీరే చూడండి. తండ్రి అంటే పాడి వస్తారు సార్. నా పిల్లలను నన్ను చూడనియదు సార్. ఆ పిల్లలతో మాట్లాడితే కూడా కుళ్ళు ఆమెకి ప్రేమతో పిల్లలతో ఆడుకోవద్దు సార్. పిల్లలతో ఆడుకుంటే 2వ రోజు ఇంకా కొట్లాట పంచాలి. మేమిద్దరం తల్లి కొడుకులం మాట్లాడుకుంటే కిటికీలకి వెళ్ళి డోర్స్ ఆటుకెళ్ళి చూస్తే మంచి. ఇప్పుడు మా సారు పోయినాక మంచి చెడు వీడే కదా సార్. నిన్ను చూసుకోవాల్సిన బాధ్యత నీ కొడుకు. ఇప్పుడు ఇంటికి కొన్ని సమస్యలు ఉంటాయి, కరెంట్ బిల్లు, నల్ల బిల్లు ఏదో ఉంటుంది, చెప్పలే కదా సార్. నీకు ఎంతమంది అమ్మ పిల్లలు? నాకు 2 మగ పిల్లలు. లాక్డౌన్ లో 3 months చెప్పకుండా చేయకుండా వెళ్ళిపోయింది. నేను ఫోన్ చేసి ఉల్టా అడిగితే వాళ్ళన్న 10 మందిని తీసుకొని రావడం మమ్మల్ని కొట్టాడు. అసలు నేను ఉల్టా అడిగితే నన్ను ఉల్టా కొట్టడం అంటే నాకు అడిగే స్వేచ్ఛ కూడా లేదా? నువ్వు ఎట్లా అడుగుతావు? నీకేం అధికారం ఉంది? ఎటన్నా పోతుంది మా చెల్లెడు. అట్లా ఒక 10 సార్లు ఇంట్లోకి వెళ్ళిపోయింది సార్ చెప్పకూడదు చెప్పి. నా ముఖం మీదే చెప్పింది అంటే నాకు ఇష్టం లేదండి. పుస్తకాలు తీసి నా కాళ్ళ మీద కొట్టేసింది సార్. అబ్బా పిల్లలు అయినాకనా? పిల్లలు అయినాక కూడా చూడండి సార్, పిల్లలు ఇట్లా కాలుస్తారా పిల్లల్ని? మా చిన్న బాబా జ్వరం వస్తే కూడా పట్టించుకో సార్. వాడు రాత్రి 11 గంటలకు వచ్చి వాడే చూసుకోవాలి. నేనేమన్నా అంటే నువ్వు అడుకోవా, మాకే కాపులా కూర్చుంటావా? ఇట్లా మా పెద్ద పాపని ఇట్లా కొట్టడం కాల్చడం, పిల్లలను కాల్స్తారా సార్? ఆ మాట్లాడితే కూడా వాళ్ళ అన్నకు ఫోన్ చేసి అన్న నన్ను ఇట్లా హరాస్మెంట్ చేస్తాడు, ప్రతి దానికి హరాస్మెంట్ చేస్తున్నా మమ్మల్ని వచ్చి ఉల్టా కొట్టడం. వాళ్ళ అన్న కానిస్టేబుల్ మల్లేష్, ఈమె అనసూయ 10 మంది రౌడీలు తీసుకురావడం కొట్టడం. మాకు ఇదే పంచాయతీ అయిపోయింది. మా పెద్దల మధ్యలో కూర్చొని మాట్లాడినా కూడా సరిదిద్దుకుంటా. ఇప్పుడు పెళ్ళైన రోజు నుండి గొడవే నీకు మీ భార్యకు. అట్లనో ఇట్లనో 2 పిల్లలు పుట్టిండ్రు. ఇవన్నీ పక్క పెడితే మీ మధ్యలో జరిగిన సంఘటనకు ఈ మధ్యలో 497 అడల్టరీ అనే ఒక సెక్షన్ కూడా మొత్తం మనకు తొలగించడం జరిగింది. ఇవన్నీ అయినా కూడా మీరు కొట్టుకొని ఏమన్నా కాక ఇంకొక ఆడమే ఇంటి మీదకి పోవడం, ఒక న్యూస్ ఛానల్ను బయటేయడం, ఒక న్యూస్ ఛానల్కు రాంగ్ రిపోర్ట్ ఇచ్చి ఆ న్యూస్ ఛానళ్ళల్లో వైరల్ అయ్యే వీడియోగా మీది చేయడం. ఇప్పుడు జరిగిన యథార్థ సంఘటనలు ఏంటే ఇలా న్యూస్ ఛానల్ పరిస్థితి ఏంది? మీ పైన మీకు ఇంత అఘాయిత్యం జరుగుతుంటే పోలీసులు కేసులు కూడా పట్టించుకోకపోతే సామాన్య ప్రజలకు ఏం చేస్తున్నట్టు పోలీసు వ్యవస్థను మనం మన ఛానల్ ద్వారా అడగడం జరుగుతుంది. ఇక్కడ ఇట్లాంటి పక్క పెడితే ఒక భార్య భర్త 2 వాళ్ళ పిల్లల కోసం ఇల్లు కట్టుకుంటే ఆ కట్టుకున్న ఇంట్లోకి వెళ్ళి ఆమె ఉండడం ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ ఒక పోలీసు ఉద్యోగం చేసుకుంటున్నటువంటి వాళ్ళ అన్న మల్లేషు ఆయనే ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉద్యోగం నుండి ఇక్కడ ఈ ఎపిసోడ్ ద్వారా చూస్తున్నటువంటి మెయిన్ సంఘటన ఏంటంటే ఒకవేళ ఏమన్నా ఈయన తప్పు చేస్తే పోలీస్ స్టేషన్ ఆశ్రయించకపోయి గుండాలను రౌడీలను వెంబడేసుకొని పోయి ఇంకొక మహిళ ఇంటికి పోతే ఆమెకు 100 కంప్లైంట్ 100 కాల్ చేసి పోలీస్ వారిని పిలిపిస్తే ఈయనని తీసుకొని పోయి కూర్చుని తీసుకుపోవడం ఏంటి? ఇక్కడ జరిగిన వీడియో కనుక కరెక్ట్ గా మీరు పరిశీలిస్తే జరిగిన యథార్థ సంఘటన మనకు ఇదిగోండి సార్. వాళ్ళ బ్రదర్ మల్లేష్ కానిస్టేబుల్, ఆయన ఒక బాధ్యతాయుతంగా ఉండి ఒక కానిస్టేబుల్ రౌడీలు గుండాలతో ఎట్లా వాళ్ళ చెల్లెకి అన్యాయం జరుగుతుంది. నన్ను కొడితే ఇది నా పరిస్థితి, నేను ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. చెప్పుకుంటే నేను చంపేస్తా అని బెదిరించాడు. ప్రతిసారి నన్ను మా మదర్ని చంపేస్తా. లాస్ట్కి వస్తే మొన్న రీసెంట్లీ సార్ ఒక 15 days బ్యాక్ మా మదర్ ఇంట్లో నుంచి ఎట్లా వెళ్ళిందంటే ఆమెకు కూడా అర్థం కాలేదు. అంత మెంటల్లీ హరాస్మెంట్, కొడితే డెడ్ మోషన్స్. నేను ఇంట్లో కూడా ఫోన్ మాట్లాడుకోవాలి నాకు కొడుకుతో అంటే ఎంత భయపడాలి సార్. నా బిడ్డతో కూడా ఫోన్ మాట్లాడని వాళ్ళ అమ్మ వాళ్ళ
మా భార్య అనసూయ, వాళ్ళ అన్న మల్లేష్ కానిస్టేబుల్ అయినా, ముగ్గురు కలిసి ఎట్లా అంటే హరాస్మెంట్. మీరు కూర్చున్నా లేచిందా మీకు ఎలాంటి, ఈ ఇంటికి మాకు సంబంధం లేదంటారు సార్. నీదేం నడవది, నీ ఇంట్లో నీదేం లేదు ఇక్కడ. ముసలి లాస్ట్కి వస్తే మొన్న ఏమంటున్నారు, నువ్వు ఆస్తి రాసిస్తే నీ ప్రాణం బతుకుతుంది, లేదంటే నేను చంపేస్తాను. ఎవరు? మీ అమ్మని అంట. మా అన్నని మా అమ్మని బెదిరిస్తున్నారు. రీసెంట్లీ మా బ్రదర్ కి ఫోన్ చేసి, నేను 10 లక్షలైనా ఖర్చు పెడతాను, నీ ఫ్యామిలీ మొత్తం ఏం చేయాలో చేస్తాను. మీ బ్రదర్ కూడా వార్నింగ్ మా బ్రదర్ కి వార్నింగ్ ఇచ్చాడు. ఒక మా బ్రదర్ అంటే డీసెంట్ సార్, మా బ్రదర్ ఏం తెలియదు ఆయనకి. ఆయనకు ఫోన్ చేసి బెదిరించాడు. ఒక 1 వీక్ బ్యాక్ నేను ఒక పెద్ద మనుషుల ద్వారా కూర్చోబెట్టి, సరే ఇది ఏంది పరిష్కారం చేసుకుందామని పంపిస్తే, వాళ్ళకి ఫోన్ చేసి అంటాడు, వాడు చక్కగా ఉంటే ఉండమని చెప్పు, లేదంటే వాడు కాలో చేసి తీస్తా. నేను కానిస్టేబుల్ని, నాకు గుండాలు తెలుసు, అందరు తెలుసు. నేను ఏం జరిగినాయన్ని పోలీస్ వాళ్ళకి ఇంతవరకే నేను చెప్పడం కూడా జరిగింది సార్. రీసెంట్లీ నేను ఏసీపీ సార్ని కలిసినాను, ఎల్బినర్ లో ఏసీపీ సార్ కనకయ్య సార్ అని. ఆ సార్ మాట్లాడు, చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఆయన మంచిగా మాట్లాడాడు సార్. చైతన్యపురి పిఎస్కి వెళ్ళినాం, వెళ్ళి మా కంప్లైంట్ కూడా ఇస్తాం, మా కంప్లైంట్ కూడా ఉంది. సార్తో మాట్లాడితే ఏమంటాడు, నేను మీకు ప్రొటెక్షన్ ఇవ్వాలి ఇప్పుడు అంటాడు. ఏం చేయాలరా, ఇంటికాడ నేను వచ్చి పడుకోవాలా అని మాట్లాడుతుండ. ఎవరు? సిఐ ఏసీపీ సార్ చెప్పినా కూడా ఈ సిఐ గారు ఇట్లా మాట్లాడుతున్నారు. ఆయన మీ ఇంటికి వచ్చి నేను ఇద్దరు గన్మన్లు పెట్టాలా మీ గురించి? అది కాదు కదా, కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోవాలి, ఆయన డ్యూటీ కదా అది. ఇంటికాడికి వచ్చి అందరి ఇళ్ళల్లో పోయి ఇళ్ళ ముందట కావాలంటే డ్యూటీ, పోలీస్ డ్యూటీ కాదు కదా అది. ఆయన ఎట్లా మాట్లాడతాడు మాతో? అట్లా మాట్లాడేసరికి మాకు ఎక్కడ న్యాయం దొరకదని చెప్పి మేము బయటకు వచ్చేసాం సార్. ఇక్కడ మాకు ఎట్లా తెలిసిందంటే, ఏఎన్ఆర్ స్టూడియోలో మాకు వెళ్తే ఏదైనా న్యాయం జరుగుతుందని ఆలోచనతో మేము ఇక్కడికి వచ్చినాం. అంటే ఇప్పుడు ముఖ్యంగా ఏఎన్ఆర్ స్టూడియోస్ కి మీరు రావడం 2 కారణాలు. ఒకటి, మిమ్మల్ని మీరు మీకు ప్రాణభిక్ష పెట్టుకోవాలంటే జనం ముందుకు ఈ వీడియో పోవాలని ఒకటి. రెండోది, ఒక ఆర్టీవీ అనే ఒక న్యూస్ ఛానల్ను మిస్గైడ్ చేసి, ఆ ఛానల్ని మిస్గైడ్ చేసిన ఒక కానిస్టేబుల్, ఒక ఆడిది అన్నా చెల్లె కలిసి ఒక ఛానల్ను బజార్కు రోడ్డుకి ఇచ్చింది. ఇట్లాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ పోతాయి. మీలాంటి జరిగిన యథార్థ సంఘటనలు బయటికి తీయకపోతే ఛానళ్ళ మీద, ఈ మొత్తం ఛానళ్ళ మీద బురద చల్లినట్టే. ఎందుకంటే అట్లాంటి ఈ సంఘటనను వెలికి తీయడానికే మీరు ఈరోజు మన ఛానల్ ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే దిశగా ఏఎన్ఆర్ స్టూడియోస్ మీ వెంట ఉంటుంది. ఖచ్చితంగా జరిగిన యథార్థ సంఘటనలు ఏదైతే ఉన్నాయో బయటికి తీస్తాము. మీరు అన్న ఏదైతే చెప్పినాయన్నీ కూడా మన ఈ ఎపిసోడ్ 3లో, ప్రజాకోర్టు ఎపిసోడ్ 3లో ఖచ్చితంగా అన్ని కూడా స్క్రోల్ చేస్తాం. వ్యూవర్స్ అందరు కూడా చూస్తారు. అందరు కూడా లైక్ చేయాలి, షేర్ చేయండి. మీరు మొత్తం అందరికి జరిగిన ఏదైతే నిజమైన సంఘటనను మీరు బయటికి మనం ముందుకు తీసుకుపోవాలంటే, ఆర్టీవీలో వచ్చినటువంటి కథనం అవాస్తవం, వాస్తవమైన సంఘటన ఇది. మొగన్ని కొట్టి మొరమొర అనే ఈ సంఘటన మొత్తం యావత్ జాతి మొత్తం కూడా వీక్షించే విధంగా, ఇలాంటి తప్పుడు సంకేతాలు ఇచ్చేటువంటి సమాచారాలు ఎవైనా కూడా ఛానళ్ళన్ని కూడా చూసుకొని మరీ ఎంక్వైరీ చేసుకొని మరీ దాన్ని పబ్లిష్ చేయాలని ఇతను ద్వారా ఖచ్చితంగా ఇతను అంటున్నాడు. నాకు నా ప్రాణానికి రక్షణ లేదు, నాకు జరిగిన ఏదైతే ఛానల్లో వచ్చినటువంటి ఏదైతే కథనం ఉందో దాన్ని నా పర్సనల్ లైఫ్ కూడా డ్యామేజ్ అయింది. ఆమె కూడా ఇప్పుడు ఈయనకు డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆమెను రోడ్డు మీదకి ఇడవడం, ఇలా ఒక ఆడామె రోడ్డుకి ఎక్కి ఒక పోలీస్ అనే అన్న సాయంతో ఈరోజు జరిగిన ఆర్టీవీని సైతం రోడ్డు మీదకి ఇడ్చి పోలీస్ వ్యవస్థను సైతం తప్పుదోవ పట్టిస్తున్నటువంటి ఈ సంఘటనను, దాన్ని మళ్ళీ ఎపిసోడ్గా మళ్ళీ దీన్ని సంఘటనను మళ్ళీ కూడా మనం ఎపిసోడ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మన ఛానల్ నుండి అన్ని కూడా జరిగిన సంఘటన పోలీస్ వారికి కంప్లైంట్స్ మూవ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ పై అధికారులకు కూడా కంప్లైంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో ఆధారంగా ఇప్పటికైనా నిజ నిర్ధారణ చేసి ఒరిజినల్ రిపోర్ట్ ఆధారంగా ఎవరు తప్పైతే వారి మీద మీరు ఖచ్చితంగా కఠినమైన చర్యలు చట్టరీత్యా తీసుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ మాది ఒక కోరిక సార్, మేము ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలన్నా కూడా మాకు ప్రాణ భయం ఉంది సార్. ఎందుకంటే వాళ్ళన్న కానిస్టేబుల్ మల్లేష్ మాకు ఇప్పుడు అక్కడ నుంచి వచ్చే దారిలో నుంచి ఇక్కడికి వచ్చేంత కూడా మా పానం హరి చేతిలో పెట్టుకొని వచ్చినాం. ఎందుకంటే అతను అంతా హరాస్మెంట్ చేస్తున్నాం మమ్మల్ని. ఒక డిపార్ట్మెంట్లో ఉంటూ ఒక డిపార్ట్మెంట్కి న్యాయం జరగాలనే ఆలోచనతో ఉన్న వ్యక్తి మమ్మల్ని హరాస్మెంట్ చేసుకుంటా నన్ను మమ్మల్ని చంపుతాను బెదిరిస్తుంది. మాకు రక్షణ కలగాలి. మేము కోరుకుంది ఒకటి, ఈ స్టూడియోకి వచ్చింది కూడా దాని గురించి. మాకు ప్రాణాన్ని, నాకు మా మదర్కి ఎలాంటి జరిగినా కూడా వాళ్ళన్న మళ్ళీ పోలీస్ కానిస్టేబుల్, నా భార్య అనసూయ, వాళ్ళ ఫ్యామిలీ కారణం సార్. నేను అదే చెప్పుకుంటాను. మా మదర్ కూడా హెల్త్ బాగుండట్లేదు.
ఆమెకి ఆల్రెడీ షీఈ్ హాస్పిటల్ ఫ్రమ్ 1 year. ఆమెకి ఇప్పటికీ హెర్నియా ఆపరేషన్ అయింది. వాళ్ళు కొట్టడం వల్ల బ్లడ్ మోషన్ స్టార్ట్ అయింది. మాకు వాళ్ళ నుంచి ప్రాణాన్ని ఉంది సార్. వాళ్ళన్న మళ్ళేస్తుంది మా భార్యతో. ఇప్పుడు నీ భార్య నీ మీద ఫ్యామిలీకి అంటే మెయింటెనెన్స్ కేసు అన్ని వేసేది సార్. నేను చూపిస్తాను చూడండి. అయితే మీ అయ్యవ కట్టిన ఇంట్లో మీ భార్య ఉంటుంది, మీరు బయట తిరుగుతారు, ఇది నేను ఫస్ట్ మీ ఇచ్చిన అమ్మని కంప్లైంట్. పట్టుకొని నేను తిరుగుతారు. ఇది నేను ఫస్ట్ ఇచ్చిన కంప్లైంట్ సార్. నా మీద ఇస్తుంది. నేను ఎప్పుడు బయటనే తిరగాలి సార్. అక్కడ షాపులు ఉన్నాయి, అక్కడ ఇది నేను డైవర్స్ అప్లై చేసిన సార్. 1 year అవుతున్నాను. కేసు నడుస్తుంది. కేసు నడుస్తుంది ఆల్రెడీ కోర్టుకి వెళ్తున్నాను, వస్తున్నాను. ఏమంటారు 1 year నుంచి దాచుకొని తిరుగుతున్నా అంటాడు. నేను కోర్టుకు వస్తున్నాను, నాకు సమన్స్ వస్తున్నాయి, నేను వెళ్తున్నా చూస్తున్నాను. అయినా కూడా నా మీద అట్లా అబాండాలు వేసుకుంటూ వస్తుంది. పిల్లలతో సూట్ ఫైల్ వేపించింది సార్. మెయింటెనెన్స్ ఓకే. డివిసి వాళ్ళన్న మా ఇంట్లో ఉన్న పేపర్స్ మాకు తెలియకుండా తీసుకెళ్ళి వాళ్ళన్న దౌర్జన్యంగా మా మీద సూట్ ఫైల్ వేపించారు. పార్టీషన్ సూట్ వేపించారు సార్. మాకు తెలియకుండా మా ఇంట్లో పేపర్స్ తీసుకొని. ఓకే. అలాంటి వాడి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకున్నాను. ఎందుకంటే ఆయనతో మాకు కంపల్సరీ ప్రాణాన్ని ఉంది. మాకే డైరెక్ట్ లైవ్ చెప్పి ఆర్టీవీ గురించి ఒకసారి జరిగిన సంఘటన కొంచెం చెప్పండి. ఆర్టీవీ ఆ రోజు జరిగిన సంఘటన ఏంటంటే, నేను ఎక్కడనో ఉన్నాను, నన్ను తీసుకొచ్చి బలవంతంగా కొట్టుకుంటా తిట్టి నేను చంపేస్తామని చెప్పి బెదిరించి. ఎంతమంది ఉన్నారు దగ్గర వాళ్ళ అన్న పోలీస్ కానిస్టేబుల్ మల్లేష్, ఆయన నెంబర్ ఉన్న యూనిఫామ్ ఉన్నాడు, ఆయన సివిల్లో ఉన్నాడు సార్. సివిల్లో ఉన్నాడు. ఆయన గన్ను గిట్లు ఉన్నదా? ఆయన వాళ్ళ ఇంకా ఉన్న అనుచరులు నెంబర్తో కత్తులు రాడ్లు ఉన్నాయి సార్. ఎంబడ పెట్టుకొని వచ్చారు. నన్ను సిగరెట్తో కాల్చడం జరిగింది. కొట్టుకుంటా తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర కూర్చోబెట్టి నా స్పెట్స్ ఇరగొట్టేసి సార్. నాకు స్పెట్స్ ఉంటాయి, నా స్పెట్స్ ఇరగొట్టేసి నా బండి కింద పడేసి నన్ను ఎత్తుకొని వచ్చి కొట్టుకుంటా వాళ్ళ చేతిలో ఉన్న రాడ్స్తోని ఆయన దగ్గర ఉన్న ఆయుధాలతో వాళ్ళ ఇంటి ముందు తీసుకొచ్చి, నువ్వు ఒప్పుకుంటావా లేదంటే నిన్న చంపిస్తాం, లేదంటే ఆమె చంపిస్తాం, లేకపోతే మా మదర్ పేరు చెప్పి నన్ను బెదిరిస్తున్నావు, నువ్వు ఒప్పుకోకపోతే నువ్వు ఖచ్చితంగా నేను చంపేస్తాం, ఆమెను బయటికి రమ్మని, లేకపోతే నువ్వన్నా బయటికి వీళ్ళు అన్నాడు. కానీ నువ్వు దొరికిందంటూ లేదు. రెడ్ హ్యాండెడ్ గా ఆమె నువ్వు కలిసి ఉన్నది సార్. మాకు వాస్తవం అంటావా? ఇది వాస్తవం సార్. ఎందుకంటే నేను వీడియో చూపించిన ఇంత ముందు, మళ్ళీ చూపిస్తాను. నేను రెడ్ హ్యాండ్ గా దొరికిన సమస్యలు ఇస్తాను. నన్ను కావాలని కూర్చోబెట్టిరు అక్కడ తీసుకు. అంత పెద్ద ఆర్టీవీ ఛానల్ వాళ్ళు నిజ నిర్ధారణ చేసుకోకుండానే నిన్ను రెడ్ హ్యాండ్ గా దొరకకుండానే వీడియో తీసుకుంటారా? లేదు సార్. వాళ్ళు ఆ రోజు నీ వాయిస్ తీసుకున్నారా ఆర్టీవీ వాళ్ళు? అసలు తీసుకోలేదు. జస్ట్ నా వీడియో నేను చెప్పనీకి పోతే నన్ను సారు అప్పటికే అడగాలి కదా. నువ్వు ఆ రోజు పోలీస్ వ్యాన్ లో మంచిగా బాజాప్తు కూర్చొని ఉన్నావు కదా. నేను చెప్పనీకి పోతే నన్ను లోపల కూర్చోబెట్టి ఇక్కడ మాట్లాడు. నేను చెప్పిన మీరు ఇక్కడ ఎందుకు న్యూసెన్స్ చేస్తున్నారు, నేను ఇక్కడ లేను, నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఎందుకు వీడియో చేసిన, నిన్ను కొట్టిండ్రు అని అది ఏమన్నా చెప్పినావు పోలీస్ వాళ్ళకు? నేను స్టేషన్ జరిగిన సంఘటన సిఐ గారు చెప్పిన సార్, నేను అక్కడ రెడ్ హ్యాండెడ్ గా నేను అటు పోలేదు, ఆమెకి నాకు సంబంధం లేదు, నేను అక్కడ నన్నే వీళ్ళు కొట్టి తీసుకుపోయినని చెప్పిండ్రా? నేను సిఐ గారికి చెప్పాను, ఎస్ఐ గారికి చెప్పాను, అక్కడ ఉన్న లోపల కానిస్టేబుల్స్ వాళ్ళందరికీ కూడా చెప్పాను. వాళ్ళు ఏమంటారు? వాళ్ళు రెడ్ హ్యాండ్ గా దొరికిరని నిన్ను తీసుకొని వచ్చిరని నన్ను లోపల కూర్చోబెట్టిస్తారు. 24 hours కూర్చున్నాను నేను స్టేషన్ లో. వాళ్ళు ఏమైనా దరఖాస్తు ఇచ్చిండ్రా దాని మీద? వాళ్ళు పిటిషన్ ఏదో ఇచ్చారు సార్. దాన్ని బట్టి సార్ ఏమన్నారంటే, ఇది ఫ్యామిలీ ఇష్యూ కాబట్టి మీరు కూర్చొని మాట్లాడుకుంటా అంటే ఓకే, లేదంటే నేను చెప్పాను సార్ నాకు ఇప్పుడు ఇట్లా డైవర్సేషన్ 498 నడుస్తుంది, నీ ఇంట్లో ఆమె ఉంటుంది, అవన్నీ చెప్పిన నేను అవన్నీ చెప్పినాను సార్. సార్ నేను 1 year నుంచి నేను బయట ఉంటున్నాను, నేను బయట ఉండుకుంటా, నా ఇంట్లోకి నన్ను రానియకుండా వీళ్ళు నన్ను దౌర్జన్యం చేసుకుంటా నన్ను చంపుతాన్నారు సార్. ఆ మాట కూడా చెప్పినాను నేను స్టేషన్ లో. సిఏ గారు చెప్పినాను, ఎస్ఐ గారు చెప్పినాను. అన్ని చెప్పిన దాని తర్వాత మరి ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఆయన సిఏ సార్ ఎస్ఐ సార్ అన్నారు, మరి ఇవన్నీ చేసిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నామ్మా ఇంకా ఆయన అడిగారు నన్ను. సార్ పిల్లల బాధ్యత తీసుకోమని చెప్పి అన్నారు సార్. నేను అన్నా నా పిల్లలకి ఇచ్చేయండి సార్ అని చెప్పి. ఓకే, వెరీ గుడ్. నేను నా పిల్లల బాధ్యత తీసుకుంటాను. ఇప్పుడు నీ పిల్లల్ని ఆమె ఇస్తే నువ్వు చదువుకుంటావా? ఖచ్చితంగా సార్. నాకు నా పిల్లలంటే చాలా ప్రాణం సార్. 1 year నుంచి దూరం పెట్టిన నా పిల్లలకి. నేను నా పిల్లల్ని చూడడానికి పోతే బర్త్డే రోజు సార్ బట్టలు తీసుకొని వెళ్ళిన, నేను ఎవరికి ఇచ్చినాను కూడా చెప్తాను. మా మదర్ వాళ్ళ చెల్లె నేను తీసుకొని మాకు చూపించి నేను బర్త్డేకి వెళ్తే నైట్ నేను పెట్రోల్ బాటిల్ తీసుకొచ్చిన అని చెప్పి నా మీద కేసు పెట్టింది సార్. నా పిల్లలను నేను చంపుకుంటాను. అట్లా ఆ కేసు నా మీద ఉల్టా పెట్టింది. ఎందుకు ఆమె నిన్ను ఎందుకు విభేదిస్తా అంటే వ్యతిరేకిస్తా అంది నిన్ను? లాస్ట్కి వాళ్ళు అనుకుంది ఒకటే సార్, వీళ్ళిద్దరిని రోడ్డు వేసి వీళ్ళ ఫ్యామిలీని అంతా రోడ్డు వేసి ఈ ఆస్తి కూడా కాచేయాలి, మా ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ మీద పెట్టిస్తారు ఎంతకన్నా. మళ్ళీ పోలీస్ కానిస్టేబుల్, ఆమె మా భార్య అంశ, వాళ్ళమ్మ, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సార్.
మమ్మల్ని ఎట్లా అంటే రోడ్ దిగేసి మీకు ఎలాంటి మీది అసలు మీ ఇల్లే కాదన్నారు సార్. అంటే ఇప్పుడు ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉంది? మా ఫాదర్ పేరు మీద ఉంది. మా ఫాదర్ ఆర్బీఐ ఎంప్లాయ్, రీసెంట్లీ 4 years బ్యాక్ ఎక్స్పైర్ అయిపోయారు. మా మదర్ పేరు ఉంది. బ్యాంక్ లో చిన్న లోన్ ఉంది సార్, ఆ లోన్ కి మేము ఈఎంఐ కట్టుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఉంటున్నారు, మా ఇంట్లో వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళ మీ అమ్మ మీదనే వాళ్ళు కేసు పెట్టి మా మీద కేసులు వేసుకుంటా, మా ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న మళ్ళీ మీ ఇద్దరు అనుకోక వాళ్ళు ఇంకో ఆమెను గుంజడం ఇలా, ఆమె పైసలు మీరు కుటుంబ అవసరాలకు తీసుకుంటారు, ఆమెను రోడ్డు మీద వేసుడు. అవును సార్, ఆమె డబ్బులు ఇదంతా పోలీస్ కానిస్టేబుల్, ఆయన పోలీస్ కానిస్టేబుల్. మళ్ళీ ఇదంతా ఆయన ప్రీ ప్లాన్ ఏంటంటే డబ్బులు పోవద్దు, ఆస్తి పోవద్దు, వీళ్ళందరూ రోడ్డు మీద ఆమెకు డబ్బులు ఇవ్వద్దని. డబ్బులు తీసుకుంది వాస్తవమే, తిరిగి ఇవ్వాల్సింది వాస్తవమే. దాని గురించి వాళ్ళ దుర్భాష మొత్తం ఎట్లా అంటే డబ్బులు ఇవ్వని ఆస్తి కూడా ఇవ్వం మేము, అసలు మీ ఇల్లే కాదు. ఇప్పుడు మెయింటెనెన్స్ కేసు కూడా వేసిండ్రు కదా, అన్నీ వేసిరు. అంటే నీ ఇంట్లోనే ఉంటాను, నీ మీద మెయింటెనెన్స్. మా ఇంట్లో వండుకుంటా, మమ్మల్ని బయట వేసి మా మదర్ మా అక్క వాళ్ళ ఇంట్లో ఉంటుంది ప్రెసెంట్. ఇప్పుడు ఆమెకి హెల్త్ ఇష్యూ వచ్చి కొడితే బ్లడ్ మోషన్స్ అయితే వాళ్ళ అన్న బ్రదర్ మల్లేష్ అనసూయ కొడితే బ్లడ్ మోషన్స్ అయితే మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో కూర్చొని కాపలు కాస్తుంది. ఈమెకి ఏ టైంలో ఏమవుతుంది? నాకు చాలా ప్రాబ్లం ఉంది సార్ ఇంటికి పోవాలంటే. ఈమె ఇంట్లో మా డాడీ కట్టిన ఇంట్లో ఈమెను ఉండనీయకుండా వాళ్ళ రాజ్యం వెళ్తుంది. నీకు మీ భర్త గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా, అవును సార్. మీకు పెన్షన్ వస్తుందా? వస్తా సార్. పెన్షన్ డబ్బులు సరిపోతున్నాయా నీకు, నీ ఆరోగ్యానికి? సరిపోతాయి సార్. సరిపోతాయి అంటే లోన్ కడతా కదా సార్, నాకు పెన్షన్ నుండి వచ్చిన డబ్బులనే లోన్ కడతా. లోన్ కడతాను, కొన్ని డబ్బులు ఉంటే ఇక దగ్గర పెట్టుకుంటాను సార్. అంటే నేను వంట చేసుకొని తింటా కదా సార్ నేను. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు? మనం ఉండడం నా ఇంట్లోనే ఉంటాను సార్. ఈయనే నీ ఇంట్లోనే? అంటే ఇప్పుడు నీకు అంత ఇద్దరు కొడుకులు, ఇద్దరు బిడ్డలు అన్నారు. ఒక్క బిడ్డ అంటే బిడ్డ పెళ్లి అయింది, ఆమె అత్తగారింటికి పోతుంది. ఇంకో కొడుకు నీతో ఉండడు, ఈయననే నీతో అన్ని ఈయననే చూసుకుంటాడు సార్. మరి నీ ఇంట్లో నువ్వు ఎందుకు ఉంటలేవు? ఉంటుంది కదా అలా భయానికి. ఇప్పుడు నీ ఇంట్లో ఆమె ఎట్లా ఉంటది? ఉంటే నీ కొడుకు కోడలు ఉండాలి, కోడలు ఉండుడేంది, కొడుకుని బయటికి పంపుడేంది? అంటే అదే ఇక వాడు వస్తే చంపేస్తాం. నాకు కూడా తెల్లందాక భయం అయితే సార్, కొడతారో ఏమో, మెత్త పెట్టి ఒత్తేసి ఏమైనా చేస్తారేమో అని తెల్లందాక వాడుకోను సార్. ప్రజెంట్ ఏడు ఉంటున్నారు మీరు? నేను మోహన్ నగర్ లోనే ఉంటాను సార్. అక్కడ ఇప్పుడు నీ ఇంట్లోనే ఉంటున్నావు? వేరే ఎక్కడ? మా ఇంట్లో ఉంటే ఇప్పుడు మొన్న మా అమ్మాయి ఇంటికి వచ్చిన, ఇక గొడవలు అవుతున్నాయి, ఎందుకు మళ్ళీ కొడుతుందేమో అని భయపడి కొడతారు, చంపేస్తారు అనే భయంతో ఇప్పుడు నీ కూతురు దగ్గర ఉంటున్నా. అసలు నేను బయటనే కూర్చోవాలి సార్, వాళ్ళు ఇంట్లో కూర్చుంటారు, టీవీ చూస్తారు, సోఫాలో కూర్చుంటారు. నేను ఒక చిన్న రూమ్ లోనే ఎంతసేపు అని కూర్చోవాలి సార్, అలానే కూర్చోవాలి. ఇప్పుడు ఈయన నీ కొడుకు చెప్పింది కదా, నీ కోడలు వాళ్ళ అన్న మల్లేష్ నిన్ను చేసుకున్నాడు ఒక ఆడ మనిషి మీద? వచ్చిండు సార్, వచ్చి ఆ కట్టన్ గుంజేసిండు. ఇప్పటికే అది అట్లా కట్టన్ గుంజుడు కాదు, గుంజి కొడతా అని మీదకి వచ్చి ఇక ఒకటి చెంప మీద వేసిండు సార్. నీ కోడలు కొట్టిందా ఎప్పుడన్నా? నేను కోడలు 3 సార్లు కొట్టింది సార్. కోడలు కొట్టింది. ఇప్పుడు నీ భార్య, నువ్వు అలిగేషన్స్ అది ఇది అని అంటున్నావు కదా, నీ భార్యకు అంటే నిన్ను ఎందుకు అవాయిడ్ చేస్తుంది? ఆమెకు ఇంకా ఏమన్నా అనే దాని మీద ఏమైనా సంబంధాలు, అక్రమ సంబంధాలు ఇట్లా ఉన్నాయి? నేనే చూసిన సార్, లాస్ట్ ఇయర్ ఫెస్టివల్ టైంలో బండి మీద ఎక్కి వెళ్తుంది. ఎవరితో వెళ్తుంది? వేరే వాళ్ళ బండి మీద ఎక్కి వెళ్తుంది. నా కలర్ చూసిన నైట్ టైంలో. ఇలాంటివి దగ్గర నా పెళ్ళిన 10 years లో ఇంట్లో ఉంటూ చెప్పకుండా వెళ్ళిపోవడం, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవడం. నేను వచ్చి రిటర్న్ అడగడం వల్ల వాళ్ళ అన్నకు ఫోన్ చేసి చెప్పడం, వాళ్ళ అన్నకు 10 మంది తీసుకొని రావడం, నా చెల్లెని నువ్వు ఎట్లా అడుగుతుంది చెప్పి అనుకుంటాడు. ఇప్పుడు మన ఛానల్ ద్వారా ఇది పబ్లిష్ అయిన తర్వాత మీరు ఆర్టీ వాళ్ళు కనుక మిమ్మల్ని అప్రోచ్ అయితే జరిగిన యథార్థ సంఘటన చెప్పడానికి నువ్వు సిద్ధంగా ఉన్నా సార్. ఎందుకంటే నేను రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నా చెప్పి నా మనోవేదన దెబ్బతీసి నా పరువు తీసేసి నేను ఏంటంటే దానికి ఎక్స్ప్లెనేషన్ కంపల్సరీ ఇస్తాను. నువ్వు మొగోని నీకేం కాదు, కానీ ఇంకొక ఆమె మంచిదా చెడ్డదా తర్వాత విషయం, కానీ మీకు డబ్బులు ఇచ్చి మీ కుటుంబంని ఆదుకొని ఇప్పుడు ఆమెను కూడా మీరు రోడ్డు మీద వేసినట్టే కదా. ఆమె ఉన్న ఇంటి దగ్గర పోయి మీ ఇంటి కాకుండా ఆమె ఉన్న ఇంటి దగ్గర పోవడం అనేది చట్ట వ్యతిరేకమైనటువంటి పని. అది దానికి మీరు ఆర్టీవీలో ఇప్పుడు జరిగిన యథార్థ సంఘటన మళ్ళీ అడుగుతున్నా నేను, నువ్వు జరిగిన సంఘటనను ఎందుకంటే జరిగినట్టుగా చెప్పి ఆర్టీవీని కళ్ళు తెరిపించే విధంగా నువ్వు వాయిస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగానే ఉన్నా సార్. ప్రజాకోట ఆధ్వర్యంలో జనాల ముందుకు తీసుకుపోతున్నాం. చూసిందిగా వ్యూవర్స్, మనకు ఉన్నటువంటి జరుగుతున్నటువంటి సంఘటనలు ఏ విధంగా ఉన్నాయి, ఇవాళ ఏది నమ్మాలి ఏది నమ్మద్దు.
నిజమైన యథార్థ సంఘటన ఏదైతే ఉంటుందో దానికి ఉన్నటువంటి విలువలు కోల్పోతున్నటువంటి విషయం. చూడండి, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య అని చెప్పి బలవంతంగా ఈయనను తీసుకుపోయి ఆయన నోటి ద్వారానే మనం చెప్పిండు. ప్రతి విషయం కేసులకు సంబంధించిన ఇంటికి సంబంధించిన పేపర్లను చూపెట్టిండు. కన్న పిల్లల్ని ఆడపిల్లలను చూడకుండా కూడా కొట్టినటువంటి ఒక ఆమె ఇంటికి పోయి ఆమె 4 సంవత్సరాల క్రితం ఇల్లు ఖాళీ చేసిపోయినటువంటి ఆమె ఇంటికి పోయి ఇక్కడ ఈమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నది అని చెప్పి, ఒకవేళ పెట్టుకుంటే ఆ జరిగిన సంఘటన ఏదైనా ఉంటే ఒక కానిస్టేబుల్ ఉద్యోగంలో ఉండి ఒక కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి మల్లేష్ అనే వ్యక్తి ఆయననే స్వయాన ఒక 15 మంది రౌడీలను గుండాలను వెంబడేసుకొని ఈయనను పట్టుకొని పోయి అక్కడుండి పోలీస్ తెలివి చూపెట్టినటువంటి నిజమైన ఈ సంఘటన నిజంగా అయితే కనుక ఖచ్చితంగా ఇది డీజీపీ గారి దృష్టి వరకు కూడా వెళ్లే వరకు కూడా ఇలాంటి తప్పుడు సంకేతాలు ఇస్తే సమాజం ఏమైపోతుంది అనే విషయం మీద ఖచ్చితంగా ఏఎన్ఆర్ స్టూడియోస్ కిరణ్ వెంబటి ఉంటుంది, ఈ జరిగిన సంఘటన వెంబటి ఉంటుంది. ఎందుకంటే ఏ ఛానల్ అయినా ఛానలే, ఎవరైనా కూడా వాళ్ళని మిస్గైడ్ చేసినటువంటి సంఘటనలు దీని మీద కూడా ఆర్టీవీ స్పందించి నిజమైన యథార్థ సంఘటనలు మళ్ళీ మీరు ప్రజలకు చూపెట్టే దిశగా ముందుకు పోవాలని చెప్పేసి ఛానల్ వారిని కూడా విన్నవించుకుంటూ, పోలీస్ వ్యవస్థ ఈయనకు జరిగిన అన్యాయానికి ఖచ్చితంగా స్పందించకపోవడం, ఎఫ్ఐఆర్ చేయకపోవడం ఎంతవరకు అయితే నిజమైతే కనుక అయితే ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్ పైన ఖచ్చితంగా ఆయన మీద కఠినమైన చర్యలు తీసుకునే వరకు కూడా పై స్థాయి సిబ్బందికి మేము ఈ సమాచారాన్ని చేరవేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.